చాలాసార్లు క్రైస్తవులు ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన వాటి కొరకు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. సువార్థికులు కూడా ఆ దిశలోనే ప్రజలను నడిపించడం కూడా జరుగుతుంది. దీనివల్ల భూ సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి పెరిగిపోయి క్రీస్తు ప్రధానముగా అనుగ్రహించు దాని యందు ఆసక్తి తగ్గిపోతుంది. క్రైస్తవుల్లో, సంఘాల్లో తగ్గిపోతుంది. ప్రతివాడు కూడా భూమి మీద స్థిరపరచబడడం కోసం ప్రయాసపడుతున్నాడు. ఒకడు క్రైస్తవుడిగా తనకు తానే స్థిరపడిపోవాలని అనుకుంటుంటే, ఇంకొకడు క్రైస్తవుడిగా దేవునికి విజ్ఞాపన చేసేస్తున్నాడు, నన్ను భూమి మీద స్థిరపరచును ఆయన. దేవుడు మనల్ని భూమి మీద స్థిరపరచడానికి కాదు, ఆశీర్వదించడం అని కాదు, మనకు అవసరమైన వాటిని దయచేయడం అని కూడా కాదు. బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అన్నాడు. ఇంకొక రకంగా ఆయనను పరిచయం చేయలేదు శిష్యులకు. ప్రధానంగా ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు? మానవుడికి కావాల్సింది ఏంటి? నీకు నాకు కావాల్సింది ఏంటి? మరణమా? మరణాన్ని కలిగించే పాపమును కలిగి ఉండటమే మనకు కావాల్సింది. పాపము ఎప్పుడూ కూడా మనకు మనశ్శాంతినివ్వదు. ఆ సమయానికి తాత్కాలికంగా మనకు సంతోషాన్ని ఇస్తుంది, మనకు కోరికను తీరుస్తుంది, మన యొక్క ఆవేశాన్ని నెరవేరుస్తుంది, మన చెడు అలవాట్లకు సహకరిస్తుంది. కానీ అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత వాటికి పరిణామాలు వస్తున్నప్పుడు పాపం మాట్లాడడం